ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇన్ఫాక్ట్ అద్దరిపోయాము. ఎందుకంటారా, ఈ రోజు మేము ప్రస్తుతం వయనాడులో ఉన్నాము. వయనాడులో సుల్తాన్ బాత్రి అని ఒక టౌన్ లో ఉన్నాం అనమాట. ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకున్నాము. చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఇది డే 2. డే 1 లో మేము బెంగళూరు నుంచి సుల్తాన్ బాత్రి అంటే వయనాడ్కి ఎలా వచ్చాము, మధ్యలో ఏ ఫారెస్ట్ దాటాము, ఎలాంటి ఎలిఫెంట్స్ చూసాము, ఎవ్రీథింగ్ కూడా వీడియోలో బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసామండి. అది మీరు ఎవరన్నా చూడకుండా మిస్ అయితే మాత్రం నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి ఆ వీడియో లింక్ ఇస్తాను. తప్పకుండా ఇలా వీడియో చూడండి. ఎవరన్నా బెంగళూరు నుంచి వయనాడ్ రావాలి అంటే దాట్స్ ది వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఫర్ యూ అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది వీడియో. మిస్ అవ్వకుండా అది వెళ్ళి చూడండి. సో ఈ రోజు అఫీషియల్ గా డే 2. ఈ రోజు మార్నింగే సంధ్య పొద్దున్నే లేచింది 6:30కి. లేచి మా రిసార్ట్ కి బ్యాక్ సైడ్ అంటే కిచెన్ నుంచి బాల్కనీ ఓపెన్ చేస్తే వెనకాల వ్యూ ఉంటుందండి. బా అమేజింగ్ వ్యూ అనమాట. మొత్తం ఫారెస్ట్ బ్యాక్ సైడ్ మంచి మంచి హిల్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ వ్యూ ఒకసారి గ్లిమ్స్ చూసేయండి. చూస్తారు కదండి ఎలా ఉంది, అమేజింగ్ గా ఉంది కదా. చాలా చాలా మేము కూడా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే పొద్దున్నే పక్షుల కిలకిలా రావాలతో లేచాం అనమాట. నేచర్ అమేజింగ్ గా ఉందండి. సో ఇప్పుడు చెప్పినట్టే డే 2 ఇది. మార్నింగ్ 8:15 అయింది. 9:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి. అంటే చాలా వరకు కూడా హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ ఇవన్నీ ఉంటుంది. అన్వితం తీసుకుని వెళ్ళడం చాలా కష్టము. సో అందుకని చెప్పేసి మేము చూడదగ్గ ప్లేసెస్ వెళ్తున్నాము. అవి చూసి అండ్ అవి ఎలా ఉంటాయి అనేది మా కళ్ళతో మేము చూసి కళ్ళకు కట్టినట్టుగా కెమెరాలో క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తాము. అండ్ ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చామండి. అసలు ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి. ఇదంతా కూడా రెస్టారెంట్ అనమాట. అక్కడ మనకి ఏం పెడుతున్నారనే చూద్దాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీ ది లొకేషన్ అండ్ వ్యూస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైన హిల్స్ అనమాట. పదండి అసలు ఏమేమి పెడుతున్నారో చూద్దాం. ఈ రిసార్ట్ లో బ్రేక్ఫాస్ట్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. జనరల్ గా అన్ని రకాల గెస్ట్లకి కావాల్సిన ఆప్షన్స్ ఇక్కడ పెట్టారు. హెల్తీ అండ్ ఆథెంటిక్ కేరళ బ్రేక్ఫాస్ట్ ని మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. చక్కగా కట్ చేసిన ఫ్రూట్స్, బ్రెడ్, బటర్, జామ్, మిల్క్ అండ్ కార్న్ఫ్లేక్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్తో ఈ బ్రేక్ఫాస్ట్ బఫే స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఫారినర్స్కి ఆర్ లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళకి ఈ కాంటినెంటల్ ఆప్షన్స్ చాలా నచ్చుతాయి. ఇకపోతే కేరళ వచ్చి కూడా ట్రెడిషనల్ కేరళ ఐటమ్స్ టేస్ట్ చేయకపోతే ఎలా? దానికోసమే కేరళ పుట్టు అండ్ కడల కర్రీ అంటే బ్రౌన్ చెనాతో చేసిన కర్రీ కాంబినేషన్ని మేము ఇక్కడ టేస్ట్ చేసాం. ఎంతైనా లోకల్ స్పెషల్ డిషెస్ ఆ రీజన్లో టేస్ట్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరండి. ఇంకా ఇక్కడ ఇడ్లీ, సాంబార్, వడ, ఉప్మా లాంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా చాలా పెట్టారు. ఇవన్నీ అయ్యాక బాయిల్డ్ ఎగ్స్, ఆలూ పరాటా, టీ అండ్ కాఫీతో బఫే బ్రేక్ఫాస్ట్ ఎండ్ అయింది. ఓవరాల్గా ఈ రిసార్ట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మా స్టే నుండి మేము పార్కింగ్ నుంచి బయలుదేరుతున్నాం అండి. ఇక్కడ రోడ్ చూడండి ఎంత స్టీప్ గా ఉందో. అసలు అంటే వెహికల్స్ కూడా వెళ్తుంటే అసలు మాకు లిటరల్లీ భయం వేస్తుంది అనమాట. ఇక్కడ పార్క్ చేయాలంటే అంత స్టీప్ రోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక చిన్న హిల్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది అనమాట. చిన్న హిల్ కాదండి బాబు, చాలా పెద్ద హిల్. ఎంత స్టీప్ గా ఉందో మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇట్స్ సో డీప్, సో స్టీప్, సో స్టీప్. అండ్ ఇలా నారో రోడ్ అండి, చాలా నారో రోడ్. ఈ నారో రోడ్ లోనే అన్ని పెద్ద పెద్ద ఇల్లులు అండి. యా, అండ్ కొన్ని ఆథెంటిక్ కేరళ హౌసెస్ కూడా చూసామన్నమాట. అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మంచి బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్ పెంచుకుని, మొక్కలు పెంచుకుని చక్కగా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అక్కడ చూడండి హౌస్, అలా పెద్ద పెద్ద హౌసెస్ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే చెప్పలేకపోతున్నాం అనమాట. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ జీరో పొల్యూషన్ అండి. దీస్ గైస్ విల్ హ్యావ్ అ హెల్తీ లైఫ్ బికాస్ అస్సలు పొల్యూషన్ లేదు. కంప్లీట్ గ్రీనరీ, మంచి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేచర్ తోటి సరౌండింగ్.
చూడండి అసలు మీకు వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఈ చెట్లు లెఫ్ట్ మధ్యలో సైడ్ ఉన్నట్టే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కూడా హౌసెస్ అండి, మధ్యలో చిన్న రోడ్ అన్నమాట. అండ్ సడన్ గా ఇది ఎక్కి మెయిన్ రోడ్ తో జాయిన్ అవుతాం కదా, అప్పుడు ఫుల్ అసలు ఆ టౌన్ అంతా మొత్తం షాప్స్ తోటి నిండిపోయి ఉంటుంది అనమాట. అంటే బిజీ ఏరియా నుంచి ఒక సెక్లూడెడ్ ఏరియాకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఆ ముందు హౌస్ చూడండి అసలు, హౌసెస్ అన్ని కూడా హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ అండి, చాలా పెద్ద హౌసెస్, విల్లాస్, డూప్లెక్స్ విల్లాస్, త్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. అసలు మామూలు హౌసెస్ ఎక్కడ కనిపించట్లేదు అనమాట మాకు. కోకోనట్ ట్రీస్ అసలు చెప్పగలదండి. ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తం, మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా, అరటిపళ్ళు, పనసకాయలు, ఇలాంటి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళన్ని ఇళ్లలోనే పండించుకోవచ్చు, ఎక్కడికి బయటకి అండ్ వెళ్ళక్కర్లేదు. ఈవెన్ ఇళ్లలోనే కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి చాలా మంది దగ్గర. అంటే దీని బ్యాక్ సైడ్ అంతా కాఫీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అండ్ ముందంతా కూడా వీళ్ళు హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. యా, ప్యూర్ నేచర్ అండి. నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే ది బెస్ట్ కేరళ కంపల్సరీగా రావాలి. అందుకే వస్తుంది గాడ్స్ ఓన్ కంట్రీ. యా, చూడండి ఆ మెయిన్ అక్కడ కనిపించి వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, దట్ ఈస్ ద మెయిన్ రోడ్. ఇది ఒక చిన్న గల్లీలా ఉంటుందండి, ఇంచుమించు ఒక 15-20 feet ఉంటుంది అసలు, అంతే ఉంటుంది. చూసారా, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే వైత్రికి వెళ్ళిపోవచ్చు, రైట్ తీసుకుంటే వి విల్ గో టు ద సిటీ ఆఫ్ సుల్తాన్ బాత్రి. అంటే మెయిన్ యూనో సెంట్రల్ ప్లేస్కి వెళ్తాం అనమాట సుల్తాన్ బాత్రికి. ఈరోజు సాటర్డే అండి, కొంచెం అందుకే ట్రాఫిక్ తక్కువగా ఉంది. మొత్తం హోటల్స్, యూనో ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్. నిన్న నేనేమనుకున్నానంటే ఈరోజు యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అనమాట. సో వ్యాలంటైన్స్ డే టైంకి ఇక్కడికి వచ్చి మంచి బేకరీస్ లో ఏమన్నా మంచి కేక్లు తీసుకెళ్దాం అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కూడా ఫ్రెష్ లేదు. ఫ్రెష్ లేదు. ఇక్కడ బేకరీస్ అన్ని ఎలా ఉన్నాయంటండి, కొన్ని కేక్స్ పెడతారు, పేస్ట్రీస్ మన దగ్గర దొరుకుతాయి కదా, వైట్ ఫారెస్ట్, బ్లాక్ ఫారెస్ట్, అలాంటి కొన్ని ఉంటాయి. జస్ట్ ఒక చిన్న సెక్షన్ ఉంటుంది అనమాట. మిగతా సెక్షన్ అంటే ప్రతి బేకరీలోనూ స్వీట్స్ కంపల్సరీగా ఉన్నాయి. అండ్ హల్వా ఫేమస్ కదా కేరళలో, కాలికట్ హల్వా. ఆ రకరకాల కలర్స్ లో హల్వాలు అండి ఎన్ని పెడుతున్నారంటే, ప్రతి బేకరీలో ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. మన దగ్గర బేకరీ అంటే ఎలా ఉంటుంది, ఓన్లీ కుకీస్, ఈ సెక్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ వేరే, ఇక్కడ ప్రతి బేకరీలో స్వీట్స్, కేక్స్ ఇవన్నీ కామన్ అనమాట. ఏంటి బాధ ఏంటి, ఏం చేస్తావు? అది నన్ను ఇమిటేట్ చేయాలని చూస్తున్నా. అమ్మని ఇమిటేట్ చేస్తావా? ఆర్ యు కాపీయింగ్ మీ? కానీ నేచర్ అండి, నేచర్, కేరళ ఈజ్ బెస్ట్ ఫర్ ఇట్స్ నేచర్. అండ్ మార్నింగ్ వీడియో స్టార్టింగ్ లో మీరు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా రిసార్ట్ బ్యాక్ సైడ్ ఎలా ఉందని చూసారు కదా. పెద్ద పెద్ద హిల్స్ అండి, అండ్ కంప్లీట్ అదే చెప్పినట్టు కాఫీ ప్లాంటేషన్స్. అండ్ యూనో మేము ఉండే రిసార్ట్ లో డోమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఐ థింక్ 4 or 5 డోమ్స్ ఉన్నాయి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ యూనో రిసార్ట్ టూర్ ఇస్తాము. సో దాంట్లో మీకు తెలుస్తుంది. అంటే డోమ్స్ సైడ్ కి మన ఎంట్రీ లేదు, అపార్ట్మెంట్ వాళ్ళకి, ఐ మీన్ డోమ్స్ నుంచి అపార్ట్మెంట్ రాలేము, అపార్ట్మెంట్ డోమ్స్ లో రాలేము అనమాట. సో సెపరేట్ గా క్రియేట్ చేశారు. చాలా చాలా బాగుంది. డోమ్స్ మీకు అర్థమై ఉంటుంది, లేదు అంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి, ఇలా ఉంటాయి. చాలా చాలా అమేజింగ్ ఉందండి రిసార్ట్ కూడా. అండ్ మార్నింగ్ 9 అయింది, జస్ట్ ఎండ స్టార్ట్ అయిపోయింది. కానీ నేచర్ ఎక్కడ చూసినా యూ హ్యావ్ బ్యూటిఫుల్ ప్లాంటేషన్స్, యూనో కంప్లీట్ ఫారెస్ట్ వైబ్. హౌసెస్ మాత్రం బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మేము ఇలా వెళ్తున్నామండి, సైడ్ మీకు అంత క్లియర్ గా కనిపించట్లే కానీ ఆ సైడ్ అంతా కూడా కాఫీ ఎస్టేట్స్ లాగా ఉన్నాయి అనమాట. మొత్తం అన్ని కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ కేరళ అంటే మాకు పర్టికులర్ గా ఏదైనా టూరిస్ట్ స్పాట్లకి వాటికి వెళ్ళడం కాకుండా రోడ్స్ ని ఎంజాయ్ చేయడం ఇష్టం అండి. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి రోడ్స్, అసలు ఇల్లు చెట్ల మధ్యలో ఇల్లులు అండి, అసలు ఇల్లుని వెతకాలన్నమాట మనం, ఆ చెట్ల మధ్యలో అలా ఉన్నాయి. సో లిటరలీ మాకు అదే ఎంజాయ్ చేస్తాం, ఆ వైబ్. కేరళ అంటే ఆ వైబ్ మాకు ఇష్టం అనమాట. సో టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళాలని చెప్పేసి కంగారు పడిపోము. మాకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యే ప్లేసెస్ కి వెళ్తాము, వెళ్తాం, లేకపోతే లేదు. ఆర్ఎల్స్ నేచర్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాం. బికాస్ ఇలాంటిది ఎక్కడ చూడమండి మనం, కేరళలో తప్ప. అండ్ ఫుడ్ ఆఫ్ కోర్స్ మేము ఈ రోజు మంచిగా దానికి కంగారు అనమాట, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి. సో ఏంటంటే అండి, ఈ రోజు మేము ఇక్కడ లోకల్ క్యూజిన్ కూడా టేస్ట్ చేయాలని చూస్తున్నాం అనమాట. మంచి ఆథెంటిక్ కేరళ మీల్ అంటే కూడా మాకు చాలా ఇష్టం. సో రోడ్స్, ఫుడ్ ని మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ఇదంతా కూడా యూనో సుల్తాన్ బాత్రి దాటిన తర్వాత కోలగప్పాక అనేదో విలేజ్ వచ్చిందండి. అంటే
సిటీ కూడా ఇలానే ఉంటుంది కేరళలో, బట్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి. రోడ్డు మీద ఒక్క చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదండి. దట్స్ హౌ దే మెయింటైన్. అంటే సివిక్ సెన్స్ ఇక్కడ చాలా చాలా ఎక్కువ యాక్చువల్లీ కేరళలో. ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ వాట్ రీజన్స్, గవర్నమెంట్ వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ మీరు కూడా వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కూడా మీకు చెత్త కనిపించదండి. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారంటే హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గైస్. సో ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ బోర్డు మీద కనిపిస్తుంది చూడండి, కోల్గప్పారా. సో ఇక్కడ నుంచి బయలుదేరి మనకి అరౌండ్ 31 కిలోమీటర్స్ అనమాట. అరౌండ్ 50 minutes నుంచి 1 hour పడుతుంది. Y3 అనే ఇంకొక డెస్టినేషన్, ఇంకొక టౌన్కి వెళ్తున్నాము వయనాడ్లో. Y3 ఒకటి, కాల్పెట్ట అని, ఈ రెండు కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ ఏంటంటే ఇంకా వయనాడ్లో చూడవలసిన ప్రదేశాలు అటువైపు ఎక్కువ ఉన్నాయి. సుల్తాన్ బాత్రీలో కొంచెం తక్కువ. బట్ వయనాడ్లో బేసిక్గా వస్తే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఇందాక వీడియోలో మీకు క్లియర్గా చెప్పినట్టు హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవన్నీ చూడాలంటే కూడా యూ విల్ హ్యావ్ టు వాక్ ఇన్ లాట్. అంటే ఒక 1.5 kilometer లోపల నడవాలి. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. బట్ ఎనీవేస్ మేమేంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడు చూడండి ఒక మ్యూజియంకి వెళ్తున్నాము. ఆ మ్యూజియం ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ చూపిస్తాము. బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ ఎంజాయ్ ద వ్యూ, కేరళ వ్యూ, దట్ టు వయనాడ్ వ్యూ, అండ్ ఎంజాయ్ ద జర్నీ. జనరల్ గా అండి వయనాడ్ మేము వచ్చే ముందర చాలా వీడియోస్ చూసాం అనమాట. వయనాడ్ లో ఎక్కడ ఉండాలి, ఏ లొకేషన్ లో ఉండాలి, వీటి గురించి. కాకపోతే మాకు ఎక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్ఫర్మేషన్ దొరకలేదండి. అందుకే ఈ పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాము. ఏంటంటే వయనాడ్ అన్నది టోటల్ గా ఒక డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ రకరకాల ప్లేసెస్, టౌన్స్, విలేజెస్ అన్ని డిస్పర్స్డ్ గా ఉంటాయి అనమాట. మొత్తం ఒక హిల్లీ ఏరియా మీద అక్కడక్కడ ఉన్నట్టు ఉంటాయి అనమాట. సో మీరు కనుక టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయాలి, ఒక ప్రామినెంట్ ప్లేసెస్ అన్ని మేము చూసేయాలి ఫ్యామిలీతో అనుకుంటే కనుక Y3 కానీ కాల్పెట్ట, ఈ రెండు ఏరియాస్ లో మీరు స్టే చూస్ చేసుకోవడం బెటర్ అండి. మేమున్న సుల్తాన్ బాత్రీ ఏంటంటే వయనాడ్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అవుతుంటే ఇనీషియల్ గా వచ్చే ఏరియా అనమాట. అక్కడ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి. మీకు మొత్తం అంతా పీస్ఫుల్ గా ఉండే నేచర్ ఎక్కువగా ఉండడం ఉంటుంది అనమాట. సో మీ స్టే అన్నది మీరు అలా చూస్ చేసుకోవచ్చు. మాకు ఇనీషియల్ గా కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకే మేము మీకు ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాం అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందాక ఇప్పుడు సంజయ్ చెప్పినట్టు అంతా కూడా డిస్పర్స్డ్ గా ఉంటాయండి. అంటే ఒకే దగ్గర మీరు 4-5 ప్లేసులు చూడాలి అంటే మీకు చాలా కష్టము. రోజులో నాకు తెలిసి ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేస్తే మాక్సిమం. బికాస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే మీకు గంటన్నర పట్టేస్తుందండి ట్రావెల్ కి. 30 kilometers అలాగే ఉంటుంది, కానీ అదంతా కొంచెం హిల్లీ స్ట్రెచ్, ఘాట్ కదా, కంప్లీట్ ఘాట్ గా ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నా సరే మీకు టైం ఎక్కువ పట్టేస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా 1 kilometer నడవాలి, లేదంటే ఎంతో ఎక్కాలి పైకి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు కవర్ వన్ ప్లేస్. సో మాక్సిమం మీరు మొత్తం వయనాడ్ కవర్ చేయాలి అంటే నాకు తెలిసి ఒక 3 days అండి. 3 days పెట్టుకుంటే రిలాక్స్ గా హ్యాపీగా అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా పీక్స్ కి అయితే మీరు ముందరే బుకింగ్ చేసుకోవాలంటండి. అంటే పీక్స్ మీదకి వెళ్ళాలంటే ముందర బుకింగ్ చేసుకుంటే లిటరల్లీ 80 people అలౌ చేయడం, అలా కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఫుల్ గా ట్రెక్ చేయాల్సి వస్తుంది. సిద్ధు చెప్పినట్టు ఇంచుమించు 1 kilometer నడవకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మాకు పాపతోటి కష్టం కాబట్టి అవన్నీ చేయడం, మేము అలాంటి ప్లేసెస్ ఇప్పుడు చూస్ చేసుకోవట్లేదు, ఎందుకంటే రిస్క్ చేయడం ఇష్టం లేదు మాకు. సో అందుకని మేము ఇప్పుడు ఒక మంచి ప్లేస్ కి వెళ్తున్నాం. అది కొంచెం ఎప్పుడు చూడలేదు అనమాట మేము అలాంటి ప్లేస్. మ్యూజియం అని చెప్పారు కదా సిద్ధు, అది ఏ మ్యూజియం ఏంటి అన్నది వెళ్ళి చూద్దాము. ఇదంతా కూడా కాల్పెట్ట ఏరియా అండి. మనము బయలుదేరి ఒక 25 minutes అయింది కదా సంధ్య, అరౌండ్ 25 minutes అయింది. సో సుల్తాన్ బాత్రీ నుంచి కాల్పెట్ట అని ఇంకొక టౌన్ అనమాట. ఇప్పుడే కాల్పెట్ట దాటాము. సుల్తాన్ బాత్రీ నుంచి కాల్పెట్ట వస్తుంటే దిగుతాము కిందకి, మళ్ళీ ఇప్పుడు హిల్ ఎక్కుతున్నట్టు పైకి ఎక్కాలన్నమాట. బ్యూటిఫుల్ గా ఉందండి అసలు. వీళ్ళ ఇల్లులు చూస్తుంటే, వీళ్ళు ఉండే విధానం, గ్రీనరీ, నేచర్ ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. బట్ ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నిజంగా తెలియదు. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ నుంచి మనకి Y3 వెళ్ళాలి అంటే ఇంకొక 17 kilometers అనమాట.
17 minutes, అరౌండ్ 9 kilometers ఉంది. చాలా చాలా అమేజింగ్ గా ఉందండి జర్నీ. అంటే డిస్టెన్స్ తక్కువనే ఉంటుంది కానీ చాలా యూనో ట్రాఫిక్ ఉండడం వల్ల చిన్న చిన్న రోడ్స్ వల్ల టైం పట్టేస్తుంది. సో ఫైనల్ గా Y3 రీచ్ అయిపోయామండి. సంధ్య పైన చూపించు, ఓం మురుగా అని ఒక మురుగన్ టెంపుల్ ఉంది చూడండి పైన. అది ఎలా వెళ్ళాలనేది తెలీదు, బట్ దిస్ ఇస్ Y3 టౌన్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది యునో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటారు. వయనాడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ Y3 అనమాట. సో మాక్సిమం మనం చూడాల్సిన ప్రదేశాలు వయనాడ్ లో అన్ని కూడా ఈ Y3కి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే డెస్టినేషన్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఒక 2 kilometers ఉంది అండ్ ఇట్ విల్ టేక్ ప్రాబ్లీ ఒక 5 minutes. ఇక ట్రాఫిక్ అంటే ఇదే అండి, చిన్న రోడ్స్ కదా, సో అటు నుంచి వచ్చేవి ఇటు నుంచి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్యూటిఫుల్ గా ఉంది. Y3కి వచ్చే ముందర నుంచే టీ ప్లాంటేషన్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యాయండి. కరెక్ట్. మీకు టీ ప్లాంటేషన్ మధ్యలో ఉండాలనుకుంటే కనుక Y3 స్పాట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపించేటట్టు చాలా స్పైసెస్ షాప్స్, అన్నిటికీ గాంధీ టీ గ్రామం షాప్స్, అని పేరు. కాఫీ షాప్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. Yeah. సో ఫైనల్ గా మేము రావాలనుకున్న డెస్టినేషన్ కి వచ్చామండి. దీన్నే హనీ మ్యూజియం అంటారు. ఇది నా వెనకాల కనిపించేదంతా కూడా హనీ మ్యూజియం పార్కింగ్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇలాంటి మ్యూజియం నేను ఎప్పుడు చూడలేదు. అంటే హనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. సో అది చూడడానికి వచ్చాము. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫ్రీ పార్కింగ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 to 100 meters నడిస్తే మనము మ్యూజియంకి వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న రోడ్స్ అండి ఇవి. సో మనకి ఏంటంటే బేసిక్గా పార్కింగ్ అనేది మ్యూజియం దగ్గర లేదనమాట, అందుకని ఇక్కడ ఫ్రీ పార్కింగ్ క్రియేట్ చేశారు. ఇదంతా కూడా చూసారు, మొత్తం ఇవన్నీ టీ ఎస్టేట్స్ అండి. ఎలా వెళ్తే ఆ పైన అన్ని బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎదురుకుండా మౌంటైన్స్ అండి, అసలు ఫాగ్ లో కవర్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఇక్కడ కొంచెం ఎండగా ఉన్నా కూడా పైన అసలు హిల్స్ కనిపించట్లేదు అనమాట, అంత ఫాగీగా ఉంది. కొన్ని పీక్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి ఎక్కాల్సినవి. ప్రాపర్ గా రీసెర్చ్ చేస్తే కనుక బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే వయనాడ్ లో హైయెస్ట్ పీక్స్ అనమాట ఇవి. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం హెవెన్ అండి. సో పదండి, హౌసెస్ చూపిస్తా చూడండి ఒకసారి. చూసారు ఎలా ఉన్నాయో, బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఆ ముందు కనిపించేదే మనకి హనీ మ్యూజియం అనమాట. ఇక్కడ చూసారా రిసార్ట్, హోమ్ స్టే అని, ఇదంతా కూడా హోమ్ స్టే అనమాట. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, చిన్న చిన్న కాఫీ షాప్స్ లాగా ఉన్నాయి. ఆ ముందు కనిపించేది హనీ మ్యూజియం. సో ఇదండి ఫైనల్ గా లోపలికి వచ్చాము. ఎంట్రీ టికెట్ కిడ్స్ కి అయితే ఏం లేదు, బట్ అడల్ట్స్ కి 30 rupees తీసుకుంటున్నారు. సో ఆ వెనకాల చూడొచ్చు మీరు, అక్కడ మనకి టికెట్స్ ఇస్తారనమాట. అండ్ ఇది ఎంట్రన్స్. సో పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటనే చూద్దాం. Y3లో ఉన్న ఈ హనీ మ్యూజియం ఏషియాలోనే లార్జెస్ట్ హనీ మ్యూజియం అండి. దీనినే బీ క్రాఫ్ట్ హనీ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఈ మ్యూజియం ని 2021లో నిర్మించారు. జనరల్ గా హనీ బీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, హనీ ఎలా కలెక్ట్ చేస్తారు, దానిని ప్యూరిఫై ఎలా చేస్తారు అన్నీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మ్యూజియం ఎంట్రన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. గ్రీనరీతో, నేచర్ కి సంబంధించిన పెయింటింగ్స్ తో, యానిమల్స్ బొమ్మలతో ఉన్న ఈ ఎంట్రన్స్ మనకి ఒక న్యాచురల్ సెరీన్ స్పేస్ లోకి వెళ్ళిన అనుభూతినిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మనకి ఒక గైడ్ ఈ మ్యూజియంలో ఉన్న థింగ్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మా గైడ్ హనీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్పారు. రా హనీ నుండి వాటర్ కంటెంట్ సెపరేట్ చేసి, వ్యాక్స్ సెపరేట్ చేసిన తర్వాత ఒరిజినల్ హనీ వస్తుంది. దానిని హ్యూజ్ కంటైనర్స్లో స్టోర్ చేశాక సెడిమెంట్ కిందకి సెటిల్ అవుతుంది. అప్పుడు వచ్చిన ప్యూర్ హనీ మనం కన్జ్యూమ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇది బీ లైఫ్ స్టైల్ సెక్షన్ అండి. ఇక్కడ క్వీన్ బీస్, వర్కర్ బీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్లో హనీని స్టోర్ చేసిన తర్వాత అందులో వచ్చే న్యాచురల్ కలర్ చేంజెస్ గురించి చెప్తారు. అలాగే స్టింగ్లెస్ బీస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన హనీతో ఉన్న మెడికేటెడ్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇది హనీ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బీస్ బైట్ చేయకుండా ఉండటానికి యూజ్ చేసే బాడీ సూట్ అండి.
అలాగే హనీయే కాకుండా అదర్ బై ప్రోడక్ట్స్ అంటే బీ పాలన్, రాయల్ జెల్లీ, బీస్ వ్యాక్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ కూడా మనం ఇక్కడ హ్యాపీగా తెలుసుకోవచ్చు. ఫైనల్లీ మేము వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసిందండి. రకరకాల హనీస్ని మేము ఇక్కడ టేస్ట్ చేసాం. సిద్దర్ హనీ, బ్లాక్ ఫారెస్ట్ హనీ, మస్టర్డ్ హనీ, గార్లిక్ హనీ, లిచ్చీ హనీ, ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ హనీస్ని మేము ఇక్కడ టేస్ట్ చేసాం. మనకి ఏదైనా హనీ నచ్చితే మాత్రం ఇక్కడ మనం పర్చేస్ కూడా చేయొచ్చు. కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న ఆథెంటిక్ ప్యూర్ హనీ ఇక్కడ మనకి దొరుకుతుంది. ఓవరాల్గా ఈ మ్యూజియం మనల్ని ఒక మ్యాజికల్ హనీ వరల్డ్కి తీసుకెళ్ళిపోతుందండి. సో హనీ మ్యూజియం ఎలా ఉంది అని మీరు కనుక మమ్మల్ని అడిగితే జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ రావచ్చండి. ఒకసారి ఇది వచ్చినా కూడా మనం సాటిస్ఫై అవుతాం గ్యారంటీగా. ఎందుకంటే ఇది ఇండియాలోనే ది ఫస్ట్ అండ్ ఓన్లీ హనీ మ్యూజియం అంటండి. అంటే జనరల్గా మనం లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందంటే హనీ ఎలా వాళ్ళు రిఫైన్ చేస్తారు ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూపిస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ క్వీన్ బీ, మేల్ బీ, ఫిమేల్ బీ, వాటి స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుంది, హైవ్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్క్రిప్షన్స్ ఇచ్చి జనరల్గా మ్యూజియం అంతా కూడా చిన్నగా ఉంటుందండి. అంటే అండ్ బయటకు వచ్చాక మనకి సేల్ కౌంటర్స్ ఉంటాయి. సేల్ కౌంటర్స్ లో హనీ అయితే కంపల్సరీగా ప్యూర్ గా ఉంటుందండి, అది మాత్రం డెఫినెట్. బట్ ఇక్కడ ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు, కాస్ట్లీగానే ఉంటాయి హనీ. మీకన్నా ప్యూర్ హనీ కొనుక్కోవాలి, ఫ్రమ్ ది రీజియన్ హిల్స్ నుంచి కలెక్ట్ చేసిన హనీ, కొన్ని స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హనీని ప్యూర్ ఫామ్ లో కొనుక్కోవాలనుకుంటే కనుక రావచ్చు. యా, అలాంటివి మన దగ్గర దొరకవు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. బట్ సంజయ్ చెప్పినట్టు చాలా చాలా కాస్ట్లీగానే ఉన్నాయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పక్కన ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ లో మీకు ఆథెంటిక్, ఇక్కడ ఇలా హిల్ స్టేషన్స్ లో స్పైసెస్ బాగా అవైలబుల్ గా ఉంటాయి కదా, సో ఆథెంటిక్ స్పైసెస్ దొరుకుతాయి. ఇంకా మేమైతే ఇవి తీసుకున్నామండి, కొంచెం ఎగ్జైటింగ్ అనిపించాయి. చిన్న చిన్న పాపడ్ ప్యాకెట్స్ అన్నమాట, ఆనియన్ పాపడ్, అట్లా రకరకాల ఫ్లేవర్స్ లో ఉన్నాయి. అండ్ క్యాండీస్, స్పైసెస్ తో చేసిన క్యాండీస్, స్పైసెస్ తో చేసిన పికిల్స్, అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక మినీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ఎవరికైనా సువెనీర్ పర్పస్ ఏమైనా పర్చేస్ చేయాలంటే వయనాడ్ రీజియన్ లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ ఈజీగా ఒక 1 hour టైం స్పెండ్ చేయొచ్చండి. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వీ కెన్ గో అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లేసెస్. బట్ మమ్మల్ని అడిగితే కనుక ఇట్స్ మస్ట్ విజిట్ స్పేస్. ఎందుకంటే వేరేవన్నీ ట్రెక్కింగ్ స్పాట్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీతో వచ్చి చిన్న పిల్లలకైతే ముఖ్యంగా బీ ఎలా ఉంటుంది, హనీ బీ ఎలా ఉంటుంది, అవన్నీ కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనమాట. మా పాపకు కూడా మేము అలాగే చెప్పాం. సో నైస్ ప్లేస్ అండి. బయటకు వచ్చామండి హనీ మ్యూజియం నుంచి. మందలుగా వెళ్ళిపోతున్నారు జనాలు. సంధ్య, ఆ వెనకాల మీకు కనిపించే కేఎస్ఆర్టీసీ బస్సు ఉంది కదా, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని. సో ఆ బస్సు నిండా వచ్చారండి ఇప్పుడు. చాలా మంది లక్కీగా మేము ఎర్లీగా వచ్చాము. 10 o'clock అలా వస్తే కొంచెం ఖాళీగా ఉంటుందేమో తప్ప తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా గ్రూప్స్ గా వస్తున్నారండి. చిన్నపిల్లలు, స్టూడెంట్స్ కూడా చాలా మందిని తీసుకొస్తున్నారు అనమాట. గ్రూప్స్ లో మొత్తం బస్సెస్ లో దిగుతున్నారండి. ఇప్పుడు ఇంకొక పెద్ద వ్యాన్ వచ్చింది. స్కూల్ పిల్లల్ని మెయిన్ గా తీసుకొస్తున్నారండి. అంటే ఇది కొంచెం ఎడ్యుకేటివ్ పర్పస్ ఉన్న మ్యూజియం కదా, పీస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి తెలిపేది కదా. సో స్కూల్ పిల్లలు చాలా మంది వస్తున్నారు. అండ్ అందరినీ బస్సుల్లో గుంపులు కింద దిగుతున్నారండి. సో మార్నింగ్ వచ్చేస్తే మీరు పీస్ఫుల్ గా చూడొచ్చు. కొంచెం లేట్ గా వచ్చారంటే కనుక 11 దాటాక ఈజీగా మీరు గ్రూప్స్ తో పాటు వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఇండివిజువల్ గా ప్లెజెంట్ గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండదు. సో మళ్ళీ కార్ పార్కింగ్ వచ్చాము. ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి ఇంకా ఫైనలైజ్ చేసేస్తాం. నెక్స్ట్ డెస్టినేషన్ లేదు ఇంకా. ఒకటి అనుకుంటున్నా, రష్ ఎలా ఉంటుందో చూడాలండి. ఈ రోజు సాటర్డే కదా, ఆల్రెడీ టైం వచ్చేసి 11:45 అవుతుంది. సో ఎండగా ఉంది యాక్చువల్లీ. మేము చెప్పాం కదా, మేము ప్రస్తుతం వయనాడ్ ట్రిప్ లో నేల మీద ఉండేది మాత్రమే చూస్తున్నాం. కొండలు ఎక్కడం, కిందకి దిగడం అలాంటివి ఏం చేయట్లేదు. సో అలాంటి ప్లేస్ ఒకటి ఉంది దీనికి చాలా దగ్గరలో, ఈ Y3 ఏరియాలోనే అనమాట. సో వెళ్ళి చూద్దాం. రష్ బట్టి అక్కడ ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయడానికి లేవో దాన్ని బట్టి చేద్దామండి. మూవ్ విత్ ద ఫ్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏంటనేది మీకు చూపిస్తాం. ఆ బీ మ్యూజియం చూసిన తర్వాత అండి, అక్కడి నుంచి అరౌండ్ 2.5 kilometers దూరంలో ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయగలిగే ఒక లేక్ ఉందన్నమాట. ఆ లేక్కి వెళ్తున్నాము. అరౌండ్ 2.5 kilometers ఆ బీ వ్యాక్స్ మ్యూజియం నుంచి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లీ నాకు తెలియదు ఆ లేక్ దగ్గర పార్కింగ్ ఏమన్నా లేదా ఏంటి అనేది. ఒక 200 నుంచి 250 meters ముందే మనకి పార్కింగ్ పెట్టేశారు. ఇదంతా కూడా ఫారెస్ట్ అండి, మొత్తం చూడొచ్చు మీరు. సో మనం ఫారెస్ట్ లోంచి నడుచుకుంటూ అరౌండ్ 200-250 meters నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. అసలు అక్కడికి వెళ్ళి ఆ లేక్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాం పదండి. అసలు ఎలా ఉంది చూడండి వ్యూ. మొత్తం ఫారెస్ట్ మధ్యలో చిన్న రోడ్ వేసారండి. అండ్ ఇక్కడ కనిపించేది లేక్ అనమాట. దీన్ని పూకోడే లేక్ అంటారు.
బకెట్స్ లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. మందలుగా వచ్చేస్తున్నారండి. అంటే ఈరోజు ప్రాబ్లీ వీకెండ్ అండి, సాటర్డే సండే. దగ్గరున్న ప్లేసెస్ నుంచి మొత్తం వచ్చేసారు. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, గ్రీన్ గా ఇదంతా కూడా లేక్ అనమాట. దీంట్లోనే బోటింగ్ ఇవన్నీ ఉన్నాయన్నారు. సో దగ్గరికి వెళ్ళి చూడాలి. సో ఇదేనండి పూకోడే లేక్. ఇక్కడికి వచ్చేసాము. చూడండి, తిరునాళ్ళలో ఉన్నట్టు ఉన్నారనమాట జనం అందరూ. లోపలికి వెళ్ళి అసలు ఏం చేయగలమో అన్నది చూడాలన్నమాట. ఈ లేక్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు ఉంటుందండి. సో ఆ టైంలో ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ ఉన్న మనం యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ సరిగ్గా దానికి ఆపోజిట్ సైడ్ మీకు ఇక్కడ ఇంకా అంత గేమింగ్ జోన్స్ ఉంటాయండి. షూటింగ్ జోన్, హారర్ హౌస్, ఇక్కడ చూసారా జంగిల్ బుక్, యానిమల్ పార్క్, బర్డ్ పార్క్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ జిప్ లైన్ అడ్వెంచర్ జోన్స్ కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ టికెట్ కౌంటర్స్ లో టికెట్ తీసుకుని చేయొచ్చు. అండ్ అలా వెళ్తూ ఉంటే కనుక మనకి లోపల ఏముంటాయి అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. ఇక్కడైతే రష్ విపరీతంగా ఉందండి ఈ రోజు సాటర్డే తట్టు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కూడా టికెట్స్ తీసుకుందికండి, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అసలు దేనికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఏమున్నాయో అన్ని కూడా చూస్తాం. ఫస్ట్ చూసి మీకు లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏంటో కరెక్ట్ గా చెప్తాం. నార్మల్ గా పార్క్ లోపలికి వెళ్ళాలన్నా కూడా, లేక్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. ఇక్కడ ఇచ్చారు కదా, అడల్ట్స్ ఒక్కొక్కరికి 40 రూపీస్, చిల్డ్రన్ 5 years నుంచి 12 years అయితే 30 రూపీస్, సీనియర్ సిటిజన్స్ కి ఒకటి ఉంటుంది. అలాగే ఫోటోషూట్ తీసుకోవాలంటే వాళ్ళకి వేరేది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రన్స్ టికెట్స్ తీసేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇలా ఈ వేలో వెళ్ళాలన్నమాట లోపలికి. అండ్ మీకు బయట ఇందాక చెప్పాను కదా అన్ని అడ్వెంచర్ పార్క్స్, గేమింగ్ జోన్స్ ఉన్నాయని చెప్పేసి, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు లోపలికి వచ్చేసరికి పెద్ద గగనంలా అనిపించిందండి. చాలా రష్ ఉంది టికెట్ కౌంటర్ దగ్గరే. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా షాపింగ్ జోన్ కనిపిస్తుంది. తిరుపతికి వచ్చినట్టు నిజంగా అసలు హ్యూజ్ క్రౌడ్ అన్నమాట. కొట్టేసుకుంటున్నారు నిజంగా కౌంటర్ దగ్గర, అంత రష్ ఉంది. అండ్ స్టార్టింగ్ లోనే మీకు సూవెనీర్ ఐటమ్స్ పర్చేస్ చేయడానికి ఇక్కడ ఉండే లోకల్ ఐటమ్స్ అన్ని ఏ షాపుల్లో అన్నీ అవే దొరుకుతాయండి, అలాంటివే ఉన్నాయన్నమాట. అండ్ మీకు అక్కడ లేక్ కనిపిస్తుంది కదా, అందరూ బోటింగ్ చేస్తున్నారు. ఆ బోటింగ్ కానీ ఏదైనా చేయాలంటే మనం లోపలికి వెళ్ళి వేరే టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట, దానికి అక్కడ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి, అసలు రష్ ఎంత ఉంది, అవన్నీ కూడా నాకు ఇంకా తెలీదు. బట్ బోటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో అండ్ సీ అవకాశం దొరుకుతుందో లేదో. సో ఇదంతా పూకోడి లేక్ అండి. ఇక్కడ మాక్సిమం పీపుల్ అంతా వచ్చేది ఏంటంటే బోటింగ్ చేయడానికి వస్తారనమాట. మొత్తం అందరూ కూడా ఫ్యామిలీస్ చూడొచ్చు అసలు. సో ఇక్కడ ఇలా వచ్చి ప్యాడల్ బోట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ తీసుకుని మొత్తం అంతా యూనో నేచర్ లో ఎంజాయ్ చేస్తారు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు అంతా. అసలు దీని టికెట్స్ ఏంటి, ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ పెట్టారు, చూద్దాం పదండి. ప్యాడల్ బోట్ 2 seat వచ్చేసి 300, 4 seat 450, 7 seat 700, కయాకింగ్ చేయొచ్చు 2 seats ఉంటాయి 300 రూపీస్ అనమాట. సో ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ పెట్టారు చూసారా. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని వెళ్ళి అక్కడ యూనో బోటింగ్ చేయొచ్చు. సో ఫైనల్ గా పెడల్ బోటింగ్ అయితే తీసుకున్నామండి, 2 seater. అన్విత కూడా కూర్చోవచ్చు అనమాట, మధ్యలో చిన్నపిల్లలు ఎవరిని ఉంటే కూర్చోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టికెట్ 20 minutes రైడ్ ఉంటుంది, 300 రూపీస్. సో చూపిస్తాను చూడండి ఎలా ఉందో బోట్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఫైనల్ గా ప్యాడల్ బోట్ ఎక్కేసాం అనమాట. మధ్యలో చూసారా అన్వితని కూర్చోబెట్టాము. అండ్ ఇక్కడ వ్యూస్ మాత్రం అమేజింగ్ ఉన్నాయండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్యామిలీస్ ఎంత మంది వచ్చారంటే కోకొల్లలుగా వచ్చారు అసలు. టికెట్ ఈజీగానే దొరికేసిందండి బోటింగ్ అయితే. యా, వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ 4 pedal బోట్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఎక్కువ టైం పడుతుంది. మేము 2 members తీసుకున్నాం కాబట్టి ఖాళీగా ఉన్నాయి అన్నమాట, తొందరగా దొరికేసాయి. చాలా మంది కయాకింగ్ కూడా చేస్తున్నారు, చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి. కయాకింగ్ చేస్తున్నారు చూసారు. సో అలాగే మొత్తం ఇదంతా కూడా లేక్ అన్నమాట, పూకోడి లేక్. అమేజింగ్ ఉందండి. వెనకాలన్నీ కూడా చిన్న చిన్న యూనో మౌంటైన్స్, చాలా 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 బాగుంది. అలాగే లేక్ లోపల ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయండి. పింక్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఐ థింక్ సెంటర్ లో ఉన్నాము ఇప్పుడు లేక్ కి. మేము కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి కనిపించట్లే, కానీ లేక్ బిగినింగ్ లో విపరీతంగా కనిపించాయండి.
అంటే ఎండ ఎక్కువ ఉందేమో అనుకున్నాం కానీ ఎండ కూడా ఎక్కువ ఏం లేదు. పైన ఈ షెల్టర్ ఉంది, సో దానివల్ల ఏంటంటే మొత్తం ఎండ పడినా సరే కవర్ అయిపోతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇవి ప్యాడల్స్ కింద తొక్కుతున్నాము ఇద్దరము, అటువైపు సంధ్య ఇటువైపు నేను. అన్ని పింక్ ఫ్లవర్స్ లో ఉన్నాయి చూసారా, మీకు ఎంత కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు. ఇవన్నీ కూడా పింక్ ఫ్లవర్స్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మొత్తం చూడండి ఫ్యామిలీస్ అందరూ పెడల్ బోట్స్ తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కింద, సో ఇలా ఉంది. ఇది ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ మనం అంత దూరం వెళ్ళొచ్చు. ఈ కింద కూడా మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ కింద కూడా చాలా ఉన్నాయి. ఆహా, క్లైమేట్ అంతా చల్లగా అయిపోయిందండి, మంచి బ్రీజ్ తగులుతుంది, బ్యూటిఫుల్ గా ఉందండి అసలు. వావ్, లవ్లీ అండి, లవ్లీ ఎక్స్పీరియన్స్ దట్ వీఆర్ హ్యావింగ్. ఇక్కడ జనాలు నడుస్తున్నారు చూసారా, అదంతా కూడా వాకింగ్ ట్రాక్ అండి. మొత్తం మీకు లేక్ ఎంతవరకు అయితే ఉందో ఆ లేక్ చుట్టూరా ఇలా వాకింగ్ ట్రాక్ లో చేశారనమాట. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అదంతా తిరిగి ఇలా మొత్తం తిరిగి వెనక నుంచి మళ్ళీ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ దట్ సైడ్, అలా వచ్చి అక్కడ ఎగ్జిట్ అవుతుంది. మధ్యలో ఆపేసామండి ప్యాడల్ చేయకుండా, హాయిగా ప్రశాంతంగా ఉంది. మన హ్యాజిల్ లైఫ్స్ నుంచి ఒక్కసారి కేరళ లాంటి గాడ్స్ ఓన్ కంట్రీకి వచ్చి ఇలాంటి లేక్స్లో నేచర్ మధ్యలో పక్షుల కిలకిలా రావాలతోటి అద్భుతంగా ఉందండి ఇది. యూనో వీ కాంట్ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్. లేక్స్లో బోటింగ్స్ అవన్నీ ఉండొచ్చేమో కానీ చుట్టూరా ఇంత పెద్ద ఫారెస్ట్ మధ్యలో లేక్, ఆ లేక్లో బోటింగ్, అది ఎక్స్ప్లెయిన్ చేయలేమండి ఆ ఎక్స్పీరియన్స్. యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. బట్ హోప్ఫుల్లీ దీనికి ఉన్న బ్యూటీని మా కెమెరాలో ఎంత క్యాప్చర్ చేయగలిగామో అది మీకు చూపిస్తున్నాము. హోప్ఫుల్లీ ఇదంతా చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మా జర్నీని అనుకుంటున్నాము. అలాగే జర్నీని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మా ఫ్యామిలీకి చాలా చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వీడియోస్ మేము ఎన్నెన్నో చేయడానికి మాకు ఉత్సాహం దొరుకుతుంది. అండ్ దీని తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. బట్ కేరళ ఆథెంటిక్ లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అది ఎక్కడ అనేది సంధ్య ఇంకా రీసెర్చ్ చేయలేదు. రీసెర్చ్ చేసి వి విల్ లెట్ యు నో. అక్కడ మధ్యలో బోటింగ్ చేస్తుంటే అన్విత ఆ లీవర్ ఉంటుందండి మధ్యలో, అది లెఫ్ట్ కా రైట్ కా యూనో వెళ్ళడానికి డిసైడ్ చేయడానికి పెట్టే లీవర్ ఉంటుంది అనమాట. దాన్ని మనం రైట్ అంటే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది. దాని దగ్గర చేయి పెట్టేసింది, కొంచెం చేయి ఇక్కడ కట్ అయిపోయింది అనమాట. అందుకే నేను ఇందాక ఏడిచింది, అక్కడ ఆపేసాము. మళ్ళీ పాపం ఐస్ క్రీమ్ కొనిచ్చిన వెంటనే దెబ్బ తగ్గిపోయింది కంప్లీట్గా. దెబ్బ తగ్గిపోయిందా మొత్తం, అది సంగతి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మా పార్కింగ్కి వెళ్తున్నాం అండి. ఇట్ ఈస్ అరౌండ్ జస్ట్ 10 minutes వాక్ చేసి అక్కడ కార్ తీసుకుని వీ విల్ గో ఫర్ అ గుడ్ ప్లేస్ ఫర్ లంచ్. మేము లంచ్కి ఆగింది స్వామీస్ ఆర్య భవన్ అని ఉందండి. చాలా 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 యూనో ఆథెంటిక్ కేరళ లంచ్ చేసాం అనమాట. 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి మంచి ఆథెంటిక్ ఫుడ్ తినాలని చెప్పేసి. సో ఇది నా వెనకాల చూడొచ్చు, స్వామీస్ ఆర్య భవన్ అని. 100% ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ ఇక్కడ దొరకదు. మనం ఇందాక చూసిన పూకోడి లేక్ ఉంది కదా, అక్కడి నుంచి మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే అరౌండ్ 600 meters అండి. మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, స్వామీస్ ఆర్య భవన్ అని. అండ్ ప్రైస్ కూడా చాలా చాలా ఎకనామికల్. మీల్స్ వచ్చేసి 150 rupees అంతే. అండ్ ఇందాక చెప్పినట్టు నాన్ వెజ్ లేదు. చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఫుడ్ చూడొచ్చు, ఒక గ్లిమ్స్ చూపిస్తాను ఎలా ఉంటుందో మీరే చూడండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే దీని ఆపోజిట్లోనే మీకు కంప్లీట్గా టీ ఎస్టేట్స్ ఉన్నాయండి. హ్యాపీగా మీరు పైకి ఎక్కగలిగితే ఆ టీ ఎస్టేట్స్ ఎక్కి అవన్నీ కూడా ఫొటోస్ దిగచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా పార్కింగ్ అవైలబిలిటీ ఉంది, చూడొచ్చు క్లియర్గా. ఇదే హోటల్, ఇక్కడ కార్స్ అన్నీ పార్క్ చేశారు చూసారా. సో ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా మనకు ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా.
హోటల్ ముందు ఏం లేదు కానీ ఇలా సైడ్ కి మొత్తం అంతా పార్క్ చేస్తున్నారు అనమాట. అండ్ మొత్తం ఈ రోడ్ అంతా కూడా మీకు ఏమంటారండి, రూమ్స్ ఉంటాయి, హోమ్ స్టేస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ వాట్ నాట్. బ్యూటిఫుల్ గా ఉంది కదా సంధ్య. హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ లంచ్? చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ మా కోరికని తీర్చిన లంచ్ అన్నమాట ఇది. ప్రాపర్ అంటే ప్రాపర్ కేరళ మీల్ విత్ ఆల్ ఐటమ్స్ అండి. ఇంచుమించు ఒక 15+ ఐటమ్స్ వేశారనమాట వాళ్ళు. సో అన్ని ఐటమ్స్ యాక్చువల్లీ కొద్దిలో ప్లేస్ కూడా సరిపోలేదన్నమాట, అన్ని ఐటమ్స్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ ఐటమ్ ఈ చాలా హోమ్ మేడ్ ఫ్లేవర్ ఉందండి అన్నిటికీ కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఆథెంటిక్ వెజిటేరియన్ క్యూజిన్ మీరు టేస్ట్ చేయాలంటే ఈ స్వామి ఆర్య భవన్కి రండి. ఇది Y3లో ఉంటుందండి. అండ్ పూకోడే లేక్కి చాలా దగ్గర, ఒక 5 minutes డ్రైవ్లో వచ్చేసాం మేమైతే. ఇంకా మేము ఇంచుమించు రిటర్న్ అవుతుంటే కాల్పెట్ట దాకా వచ్చాము. అక్కడ ఒక మంచి స్పోర్ట్స్ షాప్ కనిపించిందండి. దీని పేరు స్కాంపిలో అని చెప్పేసి చాలా పెద్దగా ఉందన్నమాట. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా స్పోర్ట్స్ షాప్. చాలా యూనిక్ గా అనిపించింది. సరే మనకి దొరకని ప్రొడక్ట్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. ఇట్స్ గుడ్. ఎవరికైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. కానీ మాకు కావాల్సిన ప్రొడక్ట్ అయితే దొరకలేదు మేము వెతికింది. సో వీఆర్ అగైన్ స్టార్టింగ్ అవర్ జర్నీ. ఇంకేదైనా మంచి మంచి ఇంట్రెస్టింగ్ షాప్స్ ఉంటే ఆగుతాం, లేకపోతే డైరెక్ట్ గా వీఆర్ గోయింగ్ టు అవర్ రిసార్ట్ రూమ్ అన్నమాట ఇప్పుడు. సో లెట్స్ గో. సో అదండి సంగతి. దీస్ ఆర్ ది కపుల్ ఆఫ్ ప్లేసెస్ దట్ వి విజిటెడ్ విచ్ వీ థింక్ ఇట్ ఈస్ యూనిక్. ఎందుకంటే మనం బీమ్ మ్యూజియం అనేది ఎక్కడ చూడము, ఇక్కడే కొంచెం యూనిక్ గా ఉంది. అండ్ వాళ్ళు అమ్మే హనీ కూడా చాలా యూనిక్ వెరైటీస్ అమ్మారు అనమాట. అండ్ ప్యూర్ హనీ. ఎవరైనా వస్తే మాత్రం రావచ్చు. అంటే మీకు ఒక రోజే టైం ఉంది అనుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రిక్వైర్డ్. బట్ మీకు ఒక కపుల్ ఆఫ్ డేస్, ఒక 2-3 days హ్యాపీగా మీరు వయనాడ్లోనే ఉంటారు అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్, యాంపుల్ టైం ఉంది అనుకుంటే మాత్రం యూ కెన్ స్పెండ్ అట్లీస్ట్ 1 hour దేర్. ఎందుకంటే Y3లో ఉండే ప్లేస్ అండి అవి. సో మీరు Y3లో స్టే చేస్తే మాత్రం అది మీకు చాలా నియర్ బై అయిపోతుంది అండ్ హ్యాపీగా యూ కెన్ గో అండ్ విజిట్. అదే మీరు సుల్తాన్ బ్యాటరీలో ఉంటే మాత్రం అక్కడి నుంచి మీరు ఇక్కడ రావడానికి మీకు గంట పడుతుంది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మేము వెళ్ళింది పూకోడే లేక్, అండ్ విచ్ ఈస్ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఫ్యామిలీతో వస్తే మాత్రం అండ్ కిడ్స్ తో వస్తే డెఫినెట్ గా ఇట్ ఈస్ వర్త్ విజిటింగ్ ప్లేస్ అండి. మేమైతే ఐ విల్ గివ్ 8 rating. What is your rating? నాకు చాలా నచ్చిందండి. రష్ ఎక్కువ ఉంది. What is your rating? రేటింగ్ 9. Okay, Sandhya gave 9 and I am giving 8. Probably మనం జనవరి ఎండ్ ఆ టైంలో వస్తే ఇంకా బాగుండొచ్చేమో. క్లైమేట్ ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్లేస్ దట్ వి విజిటెడ్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు వి విజిటెడ్ వన్ మోర్ ప్లేస్, స్పోర్ట్స్ షాప్ ఒకటి. చాలా చాలా యూనిక్ గా ఉన్నాయండి. అంటే దే ఆర్ టైడ్ అప్ విత్ డికెత్లాన్. దే హ్యావ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ డికెత్లాన్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళకి కొన్ని వెరైటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. అంటే ఇలాంటి ఫారెస్ట్ అంబియన్స్ ఉన్న ప్లేసెస్ లో ఒక స్పోర్ట్స్ షాప్ ఉండేది కొంచెం యూనిక్ గా అనిపించింది. సో అందుకని వెళ్ళి చూసాం అనమాట. బట్ లంచ్ ఈజ్ సంథింగ్ విచ్ వీ ఎంజాయ్డ్ అండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సుల్తాన్ బ్యాటరీ అగైన్. మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. రిసార్ట్కి వెళ్ళి వీ విల్ హ్యావ్ సమ్ హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాము ఈవినింగ్. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నామండి. మళ్ళీ వచ్చే మంచి వీడియోలో కలిసేంత వరకు keep smiling, keep traveling and keep enjoying your life. Bye bye, take care. See you in the next amazing video.